నీవు దాన ధర్మాల ద్వారా కానీ, నీ పుణ్యకార్యాల ద్వారా కానీ, పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా కానీ నా పుణ్యము రాదు. మరి ఎలాగొస్తుంది? నా పుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నాస్తి. నా పుణ్యో ప్రాణదానశ్చ. ఇదిగో జగత్తు పునాది వేయక ముందే ఈ సర్వలోక జగత్తు కొరకు ప్రాణదానము చేస్తే కానీ, ఒకడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కానీ, ఎవరో ఒక నిజమైనటువంటి అవతార పురుషుడు వచ్చి ప్రాణము దానము చేస్తే కానీ నా పుణ్యము కలగదు. నువ్వు ఉట్టినే ఎక్కడో నదిలో మునిగొచ్చినంత మాత్రాన, నువ్వెక్కడో నీళ్ళల్లో మునిగొచ్చినంత మాత్రాన గుండె లోపల నీ పాపం ఎలాగపోద్ది? గుండు వేసుకుంటే గుణం మారిపోద్దా? బట్టలు మార్పుంచే బతుకు మారిపోద్దా? మారదు. రావాల్సిన మార్పు ఎక్కడయ్యా అంటే లోపల. ఎక్కడండి? లోపల. సో నా పుణ్యం నా దాన ధర్మశ్చ. నీవు ఎద్దు దానమో, ఆవు దానమో, గోదానమో, భూదానమో, వస్త్రదానమో, అన్నదానమో, ఎన్ని దానాలైనా చేసుకో, కానీ నీ పాపం పోవడానికి ఏ గోదానము, ఏ బలిదానము, ఏ అన్నదానము పని చెయ్యదు. సంగమ పని చెయ్యదు. లోకస్తులారా పని చెయ్యదు. నా అన్నదమ్ములారా, పెద్దవారులారా, మరి ఏం కావాలంటే నా పుణ్యం నా ప్రాణదానశ్చ, అంటే ప్రాణదానము చెయ్యకుండా పుణ్యము రాదు అని భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి. మనం భారతీయులమా కాదా? మేమందరం భారతీయులను చేతులు ఎత్తండి. మేము భారతీయులమండి. అమెరికా వాళ్ళు లేరు కదా ఇక్కడ? ఎవరు? ఓకే, అమెరికా. ఓకే, పర్లేదు. అమెరికా వాళ్ళు ఎవరు కదా? మనందరం ఎవరిమి? భారతీయులం. వీఆర్ ఆల్ ఇండియన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో భారతీయులు భారతదేశ గ్రంథాలను గౌరవించాలా లేదా? గౌరవించాలి. మరి భారతదేశము ఏం గౌరవిస్తుంది అంటే, భారతదేశం చెప్తున్న మాట వినండి. నా పుణ్యం నా దాన ధర్మశ్చ నా కర్మశ్చ పుణ్యం భవతే నా పుణ్యో ప్రాణధర్మశ్చ జగత్పుణ్యం నాస్తి. జగత్తంతటికి పుణ్యము కలగాలంటే ప్రాణదానము కలగాలి. ఆ ప్రాణదానం చేసేవాడు సరాసరి పరాత్పరుడై, సరాసరి భగవంతుడై, సరాసరి దేవుడై ఉండాలి అని నా భారతదేశం చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి భారతదేశం చెబుతున్న ఈ యొక్క పుణ్యం పాటించొద్దా? భారతదేశం బోధిస్తున్న గొప్ప నిజమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం పట్టించుకోవద్దా? తప్పకుండా పట్టించుకోవాలి. నిజమే కదా? ఒకరు ప్రాణదానం చేయాలట. ఆ ప్రాణదానం ద్వారానే నీ పిల్లల పాపాలు, నా పాపాలు, నీ భార్య పాపాలు, నీ భర్త పాపాలు, నీ ఇంటి పాపాలు, నీ రాజ్య పాపాలు, ఈవెన్ రాజు పాపాలు పోయేది కూడా ఎక్కడయ్యా అంటే ఆ పరాత్పరుడు, ఆ జగత్స్వరూపుడు భూమి మీదకి వచ్చి ఒక యజ్ఞము చేయాలి. ఆ యజ్ఞమునకు సూచన ప్రాయంగానే ఈరోజు చాలామంది యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. యజ్ఞో సర్వస్వం, యజ్ఞే సర్వస్వం, యజ్ఞో ప్రతిష్ఠితః. ఎన్ని మాటలు ఉన్నాయో! యజ్ఞము జరిగించాలి. ఆ యజ్ఞం ఎవరు జరిగించాలయ్యా అంటే తద్రక్తం పురుమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే వచ్చి అందరికీ పుణ్యం కలిగేటట్టు బలిదానం చేయాలి. ఇన్ని శ్లోకాలలో, ఇన్ని విషయాలలో, ఇన్ని సంగతుల్లో, మొత్తం సంగతుల్లో అంతా క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏం చదువుకున్నాము? 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అనే యజ్ఞ పురుషుడు భూలోకమునకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఈ లోకంలో కావాల్సింది, ఉండాల్సింది, అందరికీ కావాల్సింది పాప క్షమాపణ. ఏంటండి? పాప క్షమాపణ. డబ్బులు ఇస్తే నువ్వు అప్పుడే తింటావు, మర్చిపోతావు. కొన్ని రోజుల తర్వాత ఒకవేళ డబ్బులు ఎక్కువైపోయి చెడిపోతావు. అర్థమైందండి? బట్టలు ఇస్తే వేసుకుంటావు, దాని ద్వారా కూడా చెడిపోతావు. ఆస్తులు ఇస్తే ఉంచుకుంటావు, పెద్దవాడు అవుతావు, దాని ద్వారా కూడా చెడిపోతావు. కానీ దేవుడు రక్తము గార్చిన రక్తము నీకు ఇస్తే, లేదా దేవాది దేవుడైన సృష్టికర్తను నమ్మితే నీకు గర్వము రాదు, నీకు అసూయ రాదు, నీకు ద్వేషము రాదు, నీకు ఎలాంటి చెడు బుద్ధి పుట్టదు. మరేమవుద్ది అంటే సరికదా, ఉన్న దుర్బుద్ధులన్నీ, చెడు బుద్ధులన్నీ, అసూయంతా, సర్వ పాపాలు కూడా పోయి పరిశుద్ధుడుగా మారిపోతావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోకానికి కావాల్సింది అది కదా. పరిశుద్ధత నేర్పించాలి. పాపములు పోవాలి. ఏం పోవాలండి? పాపములు పోవాలి. నీకు బిడ్డలు ఇస్తాను అంటే సరే, బిడ్డలు ఇస్తాడు దేవుడు, అన్నాడు బిడ్డలు ఇస్తాడు. సో బిడ్డలు ఇచ్చిన తర్వాత మన పాపం పోద్దా? పోదు. నీకు ఆస్తి ఇస్తాను, ఆస్తి ఇచ్చేవాడు దేవుడు అన్నవాడు ఒక ఆస్తి ఇవ్వచ్చు, కానీ ఆస్తి ఇచ్చిన తర్వాత నీ బ్రతుకు మారుతుందా? చెప్పు.
లోకమా సంఘం ఎవరైనా ఆస్తులు ఇచ్చినోడే దేవుడు అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు. ఎందుకంటే ఆస్తులు ఇచ్చి అతను మనకి ఏం చేస్తాడంటే, ఆస్తి నచ్చినట్టుగా వాడుకోరా, నచ్చినట్టుగా నీ డబ్బుతో చెలరేగిపో, మొత్తం పేటరేగిపో అని నేర్పిస్తున్నట్టు. ఆస్తులు ఇచ్చినోడు, డబ్బులు ఇచ్చినోడు, మేడలు ఇచ్చినోడు, దారి చూపించినోడు, నీ బతుకును డబ్బుల పరంగా లోకపరంగా దీవించినోడు దేవుడు కాడు. మరి ఎవరు అవుతారంటే, నీకు పలానా అవసరాలన్నీ ఇచ్చి నీకు దొంగగానో అన్యాయస్తుడుగానో తయారు చేసినోడు అవుతాడు. మరి ఏమి ఇచ్చినోడు దేవుడు అవుతాడండి అంటే, బాగా వినండి, ఎవరో ఇవ్వలేనిది ఎవరైతే ఇస్తారో అతనే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఇవ్వలేనిది ఏంటంటే, ఎవరు ఇవ్వలేనిది, ఉదాహరణకు నీకు త్రాగుడు అలవాటు ఉంది, పక్క బండ బూతులాడే అలవాటు ఉంది, పక్కోడు బాగుపడితే తట్టుకోలేని అలవాటు ఉంది, ఓర్చుకోలేని అలవాటు ఉంది, మాట్లాడితే కోపం 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 తప్ప ఇంత శాంతగుణం కూడా లేదు, ఆ అలవాటు ఉంది. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి, ఏమండి రోజు సాయంకాలం తాగేస్తున్నాను, కొంచెం మెడిసిన్ ఉంటే ఇవ్వండి, కొంచెం మందు బిల్లు ఉంటే ఇవ్వండి అంటే మెడికల్ షాప్ ఇస్తాడా? దానికి మందు ఉందా? ఏమైనా మందు ఉందా అండి? లేదు. ఎవరు ఇవ్వలేనిది ఎవరైతే చేస్తారో అతని పేరే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప కార్యమే ఈరోజు నేను దేవుని దాసులు ప్రకటిస్తున్నా. యేసు ఇచ్చాడు లోకానికి. యేసు ఇచ్చాడు ఏంటంటే, నీ పాపములు క్షమించబడును గాక అన్నాడు ఆయన. ఎవరంటారండి ఈ మాట? ఎవరంటారు ఈ మాట? మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అనలేని మాట, ఎవరు చేయలేని కార్యము చేసినటువంటి వాడే దేవుడు. ఆయన పేరే ప్రభువైనా. ఇప్పుడు చదివాను కదా, నా పుణ్యం నా దాన ధర్మశ్చ నా కర్మశ్చ పుణ్యం భవతే, నా పుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నాస్తి నాస్తి. ఎంత చక్కగా చెబుతుందో శ్లోకం. నిజమైన విప్రులం మనం కూర్చున్న వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుణ్యం కలగాల నీకు, నీ ఇంటికి. నీటిలో మునిగినంతట్లో పోదు. అర్థమైందండి? పోదు. కుక్కను తీసుకెళ్ళి గోదావరిలోనో గంగలోనో ముంచుదాం, అటు నుంచి వచ్చి కుక్క అరడం మానేస్తుందా? అరడం మానేస్తే నీరు దేవుడే, కానీ మానేస్తుందా? మానదు. కుక్క తన వెనకటి బుద్ధే. కుక్క గుణము మార్చగలిగిన వాడు దేవుడు. కుక్కను నీటిలో ముంచినవాడు దేవుడు కాదు, కుక్క గుణము మార్చిన వాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దుర్మార్గులమైపోయి పాపులమైపోయి పందుల్లాగా కుక్కల్లాగా మనందరం బోధిస్తున్న నేను కూడా ఒకప్పుడు రకరకాలుగా చెడిపోయిన మనస్తత్వంతో ఉన్న మనలను పరాత్పరుడు దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి మన దుర్బుద్ధులను మార్చాడండి. ఆయన దేవుడు. గుణములను మార్చినవాడు దేవుడు. అంతేగాని నీకు ధనాలన్నీ ఇచ్చేసినవాడు దేవుడు కాదు. నువ్వు కొంచెం కష్టపడితే నచ్చిన దారిలో వెళ్ళాలి, కానీ డబ్బు సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. కాదు, దొంగ చేస్తే డబ్బు వస్తుంది, వ్యభిచారం చేసినా డబ్బు వస్తుంది, అబద్ధం చెప్పినా డబ్బు వస్తుంది, అన్యాయం చేసినా డబ్బు వస్తుంది, ఏమి చేసినా డబ్బు వస్తుంది. కానీ వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, అన్యాయం చేసినా గుణములు మంచి వస్తాయా? చెప్పండి ఒక్క మాట. గుణములు రావు. మరి గుణములు ఎవరిస్తారండి అంటే, నిన్ను సృష్టించిన నీ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద కాల్చాలి, ఒకరిని కాల్చాలంటే కాల్చడానికి ఏం కావాలి? అగ్ని. ఏంటండి? అగ్ని కాల్చడం మానేస్తే ఇంకేదైనా వచ్చి మనిషిని కాలుస్తుందా? అగ్నే తన గుణమును కోల్పోయి కాల్చడం మానేస్తే ఇతరులకు ఎవరికి ఎలా కాలుస్తారు? దేని చేత కాలుస్తారు. అలాగే దేవుడు అన్నవాడు మాత్రమే నీ పాపం తీయకపోతే ఇంకెవడు తీస్తాడు నీ పాపాన్ని? ఎవరు తీస్తాడు? అయ్యా, నేను మనం రక్షించబడాలనుకుంటున్నాను, పాప క్షమాపణ పొందుకోవాలనుకుంటున్నాను, సృష్టికర్తను నమ్ముకోవాలనుకుంటున్నాను, ఏటేటి చేయాలయ్యా అంటే నువ్వు ఏటేం చెయ్యక్కర్లే, ఏదేదో చేయనక్కర్లే. చాలా సింపుల్ అండి. ఆ నదికెళ్ళు, ఈ నదికెళ్ళు, వెనక నుంచి నడు, పక్క నుంచి నడు, పక్కోళ్ళు చూడకు, వీళ్ళకి చూడకు, ముళ్ళు ముట్టుకోకు, ఆ మట్టి ఈ మట్టి ఇవేమీ లేవు. ఈ మూఢనమ్మకాలు ఏమీ లేవు. జస్ట్ నీ హృదయంలో సృష్టికర్త అయిన దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమిస్తావా అలా అడిగితే చాలు, నీ మనసులోనికి దేవాది దేవుని క్షమాపణ, శాంతి, తన గుణములు, తన లక్షణాలు లోపలికి వచ్చి నీ బ్రతుకును మార్చేస్తాయి. సంగమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతుకును మార్చేవాడు ఈయన, బ్రతుకులు కూలగొట్టేవాడు కాదు యేసు ప్రభు అంటే. అర్థమైందండి? మతాల పేరిట, కులాల పేరిట, ఆ పేరిట, ఈ పేరిట మీరు వేర్రా అని చెప్పేసి మనుషుల మధ్య కాంక్రీట్ గోడలు కట్టినోడు కాదు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే సర్వసమానత్వం బోధించినోడు. ఒరే నువ్వు వేరని బోధించేవాడు దేవుడు అవుతాడా? మీ అందరూ ఒక్కటేండ్రా అని చెప్పినోడు దేవుడు అవుతాడండి.
అందరూ ఒక్కటే బాబు అని చెప్పినాడు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మ జోడతా హే లేకిన్ తోడతా నాయి. నువ్వు నమ్ముతున్నది ధర్మమే అయితే అది ఇంటిని మనిషిని కులమును మతమును కలపాలి. విడగొట్టకూడదు. విడగొట్టినోడు ఏం దేవుడు అవుతాడు? కలిపినోడు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కలిపినోడు దేవుడు అవుతాడు. మా చర్చిలో కనీసం ఒక 6-7 క్యాస్ట్ ఎప్పుడు దేవుని యొక్క వాక్యంలో లేదు. అర్థమైందండి? దేవుడు ఎప్పుడు క్యాస్ట్ సృష్టించలేదు. కులాల పేరిట మతాల పేరిట మనుషులారా విడిపోయి కొట్టుకోండిరా అని చెప్పింది సాతానుడు. దెయ్యాలు బోధిస్తాయి. దేవుడు ఎప్పుడు బోధించడం మాట, ఎప్పుడు బోధించడం. దేవుడు కలిసి ఉండండి బాబు అని చెప్తాడు. సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఏ ఇంటి వాళ్ళకి చుట్టం చెప్పండి? ఆకాశంలో సూర్యుడు ఏ ఇంటి వాళ్ళకి చుట్టం? ఏ ఇంటికైనా చుట్టమండి? లేదండి, ప్రతి మధ్యాహ్నం సూర్యుడు మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడండి. అలాంటిది ఏమైనా ఉందా? లేదు. సో సూర్యుడికి లేని కులం మనిషి నీకెక్కడి నుంచి వచ్చింది? నీకు ఎవరిచ్చారు? చరిత్రలో ఒక్క ముక్క లేదు క్యాస్ట్ అనేది. ఇదంతా ఏంటంటే సాతానుడి యొక్క నాటకం. మనుషుల యొక్క పాపాలు పెరిగిపోయి మనుషులు కొట్టుకొని తిట్టుకొని మతాల పేరిట కులాల పేరిట గోడలు కట్టుకొని చచ్చిపోవడానికి ఆత్మలు మరియు దురాత్మ శక్తులు నాటకం ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా అండి ఇదంతా. మానవ లోకం అలాగే పాడైపోతుంది. మేము ఇక్కడ ఎందుకున్నామంటే టు టీచ్ ద ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. సమాజంలో సర్వ సమానత్వం బోధించడానికి నా బైబిల్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూపించండి ఎక్కడైనా సర్వ సమానత్వం ఉంది అని ఒక్కడు చూపించండి. మతాలు ఎక్కడ లేదు. అందుకే చెప్తాను, మత్యుద్భవ మతః, మతిలో నుంచి పుట్టిందే మతము. మతాన్ని నమ్మనవసరం లేదు. ఇది కూడా మతమేం కాదు, సమానత్వం బోధించేదండి. నీ గుణములు మార్చేదండి, నీ లక్షణాలు మార్చేదండి. అందుకే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చాడు భూమి మీదకి. ఎవరినండి? ఏ ఊరికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకటే తెలియదు, దేవుడు ఎందుకు వచ్చాడండి? అసలు దేవుడు ఎందుకు వస్తాడండి అంటే పాపులను క్షమించడానికే దేవుడు రావాల్సి ఉంది. అంతకు మించి దేవుడు ఇంతవరకు రావాల్సిన అవసరత డబ్బు ఇవ్వడానికే అనుకుంటే అక్కడి నుంచే డబ్బు ఇవ్వగలడు కదా. అక్కడి నుంచి డబ్బు ఇవ్వలేనుడు ఏం దేవుడు అవుతాడు? నీకు పొలాలు ఇవ్వడానికి అనుకుంటే అక్కడి నుండే ఇవ్వగలుగుతాడు, ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన అవసరత. కానీ ఆయన అక్కడే ఉండి చేయలేని పని ఒకటి ఉంది. అందుకే దేవుడు నరశరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అదేంటంటే అక్కడే ఆత్మరూపిగా ఉండి దేవాది దేవుడు తనకు తానుగా చచ్చిపోలేడు, మరణించలేడు. అందుకే మరణించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఒకటే ఉంది, అదే భూలోకం. ఏ లోకం అండి? భూలోకం. ఈ లోకానికి వచ్చి ఆయన మరణించింది ఎలా, ఎందుకయ్యా, ఎవరి కోసమయ్యా అంటే పాపులను రక్షించుటకు. ఎవరినండి? పాపులను రక్షించడానికి. ఇదొక్కటే గొప్ప సువార్త, గొప్ప వార్త. మేము మోసుకొచ్చి భారముతో వీళ్ళందరూ కలిపి, దేవుని దాసులు కలిపి చేస్తున్న ఈ ప్రయాస అంతటికి కారణాలు లేవు, ఒక కారణము ఉంది. ఆ కారణమే యేసు పాపులను రక్షించడానికి భూమి మీదకి. ఇందులో ఏదైనా తప్పు ఉందండి? లేదు. గుణాలు మార్చడానికి వస్తే అతను తోలేస్తామా? నువ్వు మావోడు కాదు అంటే మీ ఓడొకడు మా ఓడొకడు ఉంటాడా? ఏమండి ఉండడు, నేను ఎక్కడికి వెళ్ళా చెప్తాను. అందుకే ఈ లోకమంతట్లో కూడా ఎంతమంది సూర్యుడు ఉన్నారు? ఒక్కడే. ఎందుకు ఒక్కడే ఉన్నాడు? మరి ఎవరి దేవుడు వాళ్ళ దేవుడే కదా. ఎవరి దేవుడు వాళ్ళ సొంత సూర్యుడిని, వాళ్ళ దేవుడు వాళ్ళ సొంత చంద్రుడిని చేసుకోవాలి కదా. అలా చేసుకుంటే ఇప్పటికే ఎండకు మండిపోతున్నాం. ఒక్క సూర్యుడు ఎక్కువయ్యాడు అనుకోండి, ఏమవుతాము? ఒకప్పుడు భూమి మీద మనుషులు ఉండేవాళ్ళట అని చెప్పుకోవాల్సి వస్తుంది, అంతే కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు లేరు, ఎందుకంటే దేవుళ్ళు కూడా లేరు. దేవుళ్ళు కూడా ఆకాశమందలి సూర్యుని వలన దేవుడొక్కడండి. అందరూ వినాలా? ఆకాశమందలి సూర్యుని వలన దేవుడొక్కడండి. తర్వాత ఆకాశమందలి సూర్యుని వలన దేవుడొక్కడండి. వాయించరా. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆకాశమందలి సూర్యుని వలన దేవుడొక్కడండి. ఆకాశమందలి సూర్యుని వలన దేవుడొక్కడండి. కులమతం ఆకాశమందలి సూర్యుని వలనే దేవుడొక్కడండి. ఆకాశమందలి సూర్యుని వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుడు
దేవుని నామం యేసు స్వామి సుండి వెలుపల వెదకి దండగండి. నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి సుండి వెలుపల వెదకి దండగండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనంచినాడు. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనంచినాడు. 2000 ఏండ్ల కింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనుషులందరూ ప్రార్థనలు చేశారు భూమి మీద. మానవులమైన మేము మరణంతో కొట్టుమిట్టాడిపోతున్నాం. మానవులమైన మేము అసత్యాల్లో కూరుకుపోయాం. మానవులమైన మేము రకరకాలుగా చెడిపోతున్నాం. ఓ గజగ స్వరూపుడా, ఓ వెలుగు స్వరూపుడా, తొందరగా భూమి మీదకి రావయ్యా. ఆనాడు ఋషి పుంగవులు అందరూ మంత్రద్రష్టలు ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలకు ఫలితంగా ఆ అవతార పురుషుడు భూమి మీదకి వచ్చాడు. యేసు ఎవరో కాదండి. దేశానికి ఒక దేవుడు, మూలకు ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడు. మా ఇంటికి ఒక గాలి, మీ ఇంటికి ఒక గాలి ఎలాగైతే ఉండదో ప్రపంచమంతా ఒకటే గాలి. ఇదేం చెప్తుంది అంటే బాబు సర్వలోకానికి దేవుడు ఒక్కడే అని చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. అందుకే మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి చెప్తాను ఈ మాట. ఏకం సత్విప్రా బహుధా వదంతే. చెప్తారు కానీ చాలామంది నమ్మరు. చెప్తారు నమ్మరు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ సత్యం ఒక్కటే. బహుధా వదంతి, దాన్ని చాలామంది రకరకాలుగా చెప్తారు అని ఉంది. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా 2 రెళ్ళు పావుతకు 4 అవుద్దా? నేను మాస్టర్ అండి, నాకు పావుతకు 4 అవ్వాల్సిందే అంటే అవుద్దా? నేను నాయుడు గారిని అండి, అవుదా పావుతకు 4 అవ్వాల్సిందే నాయుడు గారు అనుకున్నారు అనుకోండి, అవుతుందా? మనం ఒప్పుకోం కదా. నువ్వు అనుకుంటా అనుకోగానే మాకు మాత్రం 2 రెళ్ళు. ఎటు నుంచి ఎటు తిరిగిన దేవుడు యేసే. యేసే దైవం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎటు నుంచి ఎటు తిరుగుతావో తిరుగు, యేసే. నదులు ఎన్ని వంకర టెంకర్లు పగలంతా తిరిగినా సాయంకాలానికి నా సముద్రంలో కలిసిపోవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎంత గొప్పవాడివైనా, అందగాడివైనా, శాస్త్రవేత్తవైనా, ఎంత పెద్ద చదువు చదువుకున్న లెక్చరర్ అయినా, పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, నువ్వెవ్వరివైనా నీకు ప్రాణం, ఆత్మ, శరీరం ఉందంటే మీ తాతగారి ఆస్తి కాదు. అది దేవుడిచ్చిన ఆస్తి. దేవుడిచ్చిన ఆస్తి. ఎవరైనా చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, మన మరి వలసలో కానీ, యావత్ ప్రపంచం లేదండి నా ప్రాణం నేనే సీసాలో తయారు చేసుకున్నాను అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నీ ప్రాణం నువ్వే సీసాలో తయారు చేసుకున్నావా? ఎలా తయారు చేసుకుంటావు? మరి నువ్వు సీసాలో తయారు చేసుకుంటే నువ్వు చచ్చిపోకుండా నువ్వే కాపాడుకోవచ్చు కదా. ఎందుకు చచ్చిపోతున్నావు? చేత కాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చేత కాకాయే దాంట్లో నుంచి జీవం తేవడానికి ఆ దేవాది దేవుడు, ఆ భగవత్ స్వరూపుడు, యేసు నామధారుడు, అవతార పురుషుడు లోకానికి వచ్చాడమ్మా. ఆయన నమ్మకపోతే గతి లేదు. అపుత్రశః గతిర్నాస్తి స్వర్గో నైవచః. ఎన్ని ఉన్నాయో చెప్పాలని రాత్రంతా మీరు వినాలే కానీ ఆపకుండా చెప్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అపుత్రశః గతిర్నాస్తి స్వర్గో నైవచః. వాడికి స్వర్గం లేదు, గతి లేదు, గోత్రం లేదు, ఏమీ ఉండవు. ఏం చేయకపోతే అపుత్రశః, ఆ పుత్రుడిని, ఆ అవతార పురుషుడిని నమ్మకపోతే మీ గతి గోత్రం ఉండదురా బాబు అని శాస్త్రం చెప్తుంది. నమ్మొద్దా? మా ఇంటి వాళ్ళు నమ్మమంటే మీ ఇంటి వాళ్ళు నమ్మకపోవడానికి ఎలాగవుద్ది? మరి మీ ఇంటి వాళ్ళు భూమి మీద ఇల్లు కట్టుకోకూడదు, మరి అవుద్దా? అది అవుద్దా? అది అవనప్పుడు ఇది కూడా మరి జరిగి తీరాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, మనకిష్టమున్నా లేకపోయినా అందరూ దేవుని ముందు తలంచి బతకాల్సిందే. దేవుని ముందు తలంచాల్సిందే. మాకు ఇష్టం లేదండి, 5 రోజులు మేము గాలి ధర్నా చేస్తామండి, గాలి పీల్చుకోం అన్నాం అనుకోండి, మానండి, అయితే అందరు కలిసి ఒకే ఇంట్లో పోతారు, అంతే కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేదంటే మేము ధర్నా చేస్తున్నాము, మాకెందుకో కానీ గాలి నచ్చట్లేదు, 5 రోజులు పీల్చుకోమండి అన్నారు అనుకోండి, ఏమవుతారు? సిద్ధం చేసేటి 5 గొయ్యిలు, అంతే కదా. దయచేసి గమనించండి, నేను నవ్వడం కోసం చెప్పట్లేదు. యేసు లేకపోతే నీ బతుకు సమాధే.
నీ బతుకు సమాధే. ఎస్. యేసు లేకపోతే నీ దరిద్రం మారదు. యేసు లేకపోతే నీ దుర్గుణాలు మారవు. యేసు లేకపోతే నీ చిన్న చెడుపు కూడా మారదు. రా, యేసు పిలుస్తున్నాడు. ఏదో తట్లెత్తడానికో, బొట్లెత్తడానికో, క్యాస్ట్లో కలిసిపోవడానికో, మతంలో దిగిపోవడానికో యేసు పిలట్లే. రా, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, మీ పాపము తీస్తాను, మీకు శాంతినిస్తానని చెప్తున్నాడు ఆయన. యేసు అంటే నీ గుణాలు మార్చేవాడు, శాంతినిచ్చేవాడు అండి. ఆయన ఎవరో కాదు, ఇంకేదో కాదు. ఇది లేక ఎంతోమంది బాధపడుతున్నారు ఈరోజు. లేదు, వారికి డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కానీ ఇంట్లోపలికి వెళ్ళి ఒక గంట కూర్చొని టీ తాగుదామంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? లోపల తాలింపు, రభస, రచ్చ, మొత్తం ఎద్దులు కట్టిన సాళ్ళలాగా ఉంటుంది. ఎడ్లు కట్టిన సాళ్ళ మంచం వేసుకుని పడుకుంటాం ఎవరిమైనా. మా ఎడ్లే కదా నాటి మధ్య పడుకుంటామా? రొచ్చు రొచ్చు పడుకోలేం. అలాగే యేసు లేని నీ బతుకు కూడా ఆ గుంట లాంటిదే. నువ్వెన్ని తెచ్చుకో, ఎన్ని కోట్లు తెచ్చుకో, యేసు లేకపోతే శూన్యం. శూన్యం, ఏముండదు. ఏం చేసినా ఏమి రాదు. యేసు అవసరం అండి. యేసు లోకానికి వెళ్తురు. యేసు నీ బతుకు కూడా వెళ్తురే, నీ జీవితానికి కూడా వెళ్తురే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు నీకు కావాలి. యేసు సర్వలోకానికి కావాలి. ధనాన్ని ప్రేమించిన ధనికుడు నశించెను. వినాలందరూ కూడా. ధనాన్ని ప్రేమించిన ధనికుడు నశించెను, దేవుని ప్రేమించిన లాజరు సుఖమందెను. ధనాన్ని ఆశించిన ధనికుడు నశించెను, దేవుని ప్రేమించిన లాజరు సుఖమందెను. అద్దాల మేడలోన యేసులేనిదే సున్నా, అద్దాల మేడలోన యేసులేనిదే సున్నా. యసన్న నీకున్నా నీ బ్రతుకు మేలన్నా, యసన్న నీకున్నా నీ బ్రతుకు మేలన్నా. దేహమా తొందరపడకే, లోకాన్ని చూసి ఆశించకే, ప్రేమించకే. దేహమా తొందరపడకే, లోకాన్ని చూసి ఆశించకే, ప్రేమించకే. దేహమా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇన్ని సంగతులు, ఇన్ని రుజువులు చాలవండి యేసు దేవుడు అని నమ్మడానికి. ఎన్నో ఎన్నో రెట్లు కావలసిన రుజువులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి ఈ సారాంశం అంతటి నుంచి. లోకములో ప్రకటించబడుతున్నవి ఏవి దైవాలు కాదు. మీకు సూటిగా చెప్తున్నాను, మీ తాలూకు జ్ఞానం కోసం చెప్తున్నాను. దైవములు ఉండవండి, ఒక్క దైవం ఉంటాడు. మీరు బాధపడకపోతే ఒక మాట అంటాను, ఇంటికి ఎంతమంది భర్తలు ఉంటారు చెప్పండి? నిజం చెప్పండి, అందరు నిజం చెప్పాలా? చూసారు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు? మాట చెప్పడానికే ఇబ్బంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా భారతీయ ధర్మము, లోక ధర్మము, సర్వధర్మము చెబుతుంది ఒక్క భార్యకు ఒక్క భర్త ఉండాలి. అవునా కాదమ్మా? అవును కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దీని అర్థం ఏంటంటే సర్వలోకానికి కూడా అనేక మంది భర్తలు ఉండరు, అనేక మంది దేవుళ్ళు ఉండరు బాబు, ఒక్క దేవుడే ఉంటారు. దాని అర్థం అది. ఒక భార్యకు ఒక భర్త ఎందుకు ఉండాలి, ఇది ఎందుకు ధర్మము అంటే సర్వలోకానికి దేవుడు ఒక్కడే అని చెప్పడానికి. అలా కాదండి, మా ఊర్లో మరి 5 నుంచుకుంటున్నాడండి. మీరు అడగొచ్చు. మీరు చెప్తున్నాను, ఆ ఇంట్లో విలువలు, ఆ ఇంట్లో శాంతి, ఆ ఇంట్లో నెమ్మది, ఆ ఇంట్లో కూర్చొని హాయిగా టీ తాగే పరిస్థితి ఉంటుందండి 5 నుంచుకున్నాడికి? ఉండదు. ఉంటుందా? ఉండదు. ఉండదు. ఒకటి ఇట్లాగుతుంటే ఒకటి అటు. నా మాట ఎంతవా లేదు, ఒకడు అటుకసి ఇంకొకడు చాలు అందరు కాదు, నా మాట వినాలి ఇంకొకడు. ఎలాగుంటుంది పరిస్థితి? అలాగే దేవుళ్ళు ఎక్కువైపోయిన పరిస్థితి చీరుబోరు అయిపోద్దండి. కుక్కలు చింపినా విస్తరాకైపోతాయి. నేను రోషంతో చెప్తున్నాను, నవ్వించడానికి కాదు, ఇవన్నీ వాస్తవాలు. మీకు అర్థం కావడం కోసం కొంచెం పల్లెటూరుకి అర్థం అవుద్ది కదా నా భాష వాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుళ్ళు ఉండరు, దేవుడు ఉంటాడు. నా ధర్మం చెప్తుంది ఏకో నారాయణ. ఎన్ని నారాయణులు? ఏకో. ఏకో అంటే ఒకటే అని అర్థం. ఒక్కటే.
నారాయణ అంటే నర శరీరము ధరించుకొని వచ్చిన దేవాది దేవుడు సర్వలోకానికి అనేక మంది లేరురా నాయన, ఏకో ఒక్కడే అని చెప్తుంది. నా భారతదేశం చెప్తున్న ఈ యొక్క గొప్ప మాట వినవెందుకు క్రైస్తవుడా, వినవెందుకు మా సోదరి, వినవెందుకు మా కుటుంబములారా, విను. నీ బతుకు బాగుపడుతుంది, నీ బతుకు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. కనుక నేను ప్రకటిస్తున్న యేసు అల్లా ఆ చివరిలో ఉంటారండి క్రైస్తవులు, అక్కడికి వెళ్ళిపోండి అంటుంటారు కొంతమంది. అమ్మ పాస్టర్ గారు ఇల్లు ఎక్కడంటే అల్లా అక్కడండి అంటే అల్లా ఎక్కడో అట అక్కడ ఉన్నారు మీ అల్లులు వీళ్ళందరూ అక్కడ. తప్పు, తప్పు. ఎందుకంటే సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఇంకొక సూత్రం చెప్పి ముగిస్తాను. నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2. మరి పక్క ఊరోళ్ళకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. మరి ఆ పక్క ఊరోళ్ళకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. మరి అందరు ఊరోళ్ళకి అందరికీ 2 కళ్ళే ఉంటే, ఒక్కొక్కడికి సొంత దేవుడు ఉంటే, మరి ఏ దేవుడు ఇష్టం ప్రకారం ఒక్కొక్కడు 5 కళ్ళు, 6 కళ్ళు, 3 ముక్కులు, 5 నోర్లు చెయ్యాలి కదా? చెయ్యాలా లేదా? చెయ్యాలి, లెక్క ప్రకారం చెయ్యాలి. కానీ అలాగ ఉందా? లేదు. మరి అది ఏం చెప్తుంది? సులువుగా చెప్తున్నానండి. అదేం చెప్తుందంటే, బాబు మీ అందరూ ఒక్కటేనరా, మీకు చేసిన వాడు కూడా ఒక్కడేనరా. అందుకే సమానంగా అందరికీ 2 కళ్ళు, అందరికీ ఒకే ముక్కు, అందరికీ 2 చెవులు, అందరికీ 2 కాళ్ళు. ఎవరు చేశారు అంటే ఎక్కువ మంది లేరండి, ఒక్కడే చేశాడు. ఆమేన్. ఎంతమంది అండి? ఒక్కడే. లోక ఉదాహరణలో నుంచి మీకు సువార్త చెప్తున్నాను. అర్థమైందా? మీకు ఏవో బైబిల్ తవ్వేసి చెప్పేట్లా సులువైనటువంటి మాటలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది చెప్తుంది కూడా నిజమే. దేవుడు ఒక్కడే, ఏకో నారాయణ, ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన ఊర్లో కుక్క ఎలా గరుస్తుందండి? బాబు అంతేనా? మరి అమెరికాలో కుక్క ఎలా గరుస్తుంది? ఇంగ్లీష్ అంటదా? అందు కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది అమెరికా కాబట్టి ఇంగ్లీష్ అంటదా? అక్కడ కుక్క కూడా బాబు అంటది. ఇక్కడ కాకి, మన ఇండియాలో కాకి ఎలా గరుస్తుంది? గోల పెట్టేస్తుంటుంది. మరి అమెరికాలో కాకి, మరి మా దేవుడు వేరు, అమెరికా దేవుడు వేరైతే అక్కడ కాకి ఇక్కడ కాకి నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నాయా? నువ్వు నేను అంటాను అనుకున్నాయా? చెప్పుకోలేదు కదా. మరి పరిస్థితి ఎవరు కలిగించారు అంటే, సర్వలోక సకల జంతువులను, పక్ష్యాదులను, పశువులను, సమస్త కీటకాదులను, సమస్తమును సృష్టించిన వాడు ఒక్క దేవుడే అని ఈ విషయం కూడా చెప్తుందండి. మీరు ఎటు నుంచి ఎటు అడగండి, ఏ ప్రశ్న వేయండి. ఈ రాత్రంతా ఎక్కడే నిల్చుంటాను, మీ సకల ప్రశ్నలకు జవాబు చెప్తాను. యేసు ఒక్కడే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ఒక్కడే. అంటే రక్షకుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, నీ పాపం తీసేవాడు కూడా ఒక్కడిని, సృష్టించిన వాడు కూడా ఒక్కడే. అందరు లేరు. కొందరు దుర్మార్గులు ఏం చేశారంటే, మీరు తక్కువ వాళ్ళరా, అల్లక్కడ ఉండండి రా, మీరు ఇల్లక్కడ ఉండరు, ఎక్కువ వాళ్ళరా, అల్లక్కడ ఉండండి రా అని కొందరు దుర్మార్గులు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కోపడినా పర్లేదు, దుర్మార్గులు మనల్ని విడగొట్టి మన మధ్య మతాల గోడలు, కులాల గోడలు కట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందా? కానీ సత్యానికైతే, నిజానికైతే ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడిని ప్రకటిస్తున్న ఏకైక గ్రంథం నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇక ఏ గ్రంథంలో సమానత్వం లేదు. బైబిలే ప్రకటిస్తున్న నిజమైనటువంటి దేవుడు. బైబిల్లో నుంచే ప్రకటించబడుతున్నాడు. బైబిలే నిజం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చతుర్వేదాలు చదివాను, అష్టాదశ పురాణాలు చదివాను. అర్థమవుతుందా? ఇతిహాసాలు, పురాణాలు, సకల చారిత్రక పుస్తకాలు చదివాను, అన్నీ చదివాను. 3 సంవత్సరాలు వేద విద్యను అనుభవించాను, చదివాను. దేవుడెవరు అన్వేషణ చేశాను. ఆఖరికి నా బ్రతుకు నేనే దైవం రాని, నా గర్వమంతా, నా జ్ఞానమంతా, నా విజ్ఞానమంతా, నా సొంత కుయుక్తి, చావు తెలివితేటలంతా అణిచేసి నాకు ప్రత్యక్షమైనటువంటి ఆఖరి దైవమే, నిజ దైవమే, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నా బ్రతుకును ఆయన కేటాయించి ప్రకటిస్తున్నాను యేసుని. ఒకవేళ మీరు ఎదికి ఇసిగిపోతున్నారు, మీ ఎదక్కొద్దండి. ఎందుకంటే నేను ఎదికేసాను ఆల్రెడీ, నేను వెదికాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ ఇష్టం ఏది అడుగుతారో అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే నేను చదివి వచ్చాను. ఇప్పుడు అగ్ని ముట్టుకుంటే కాలిపోద్దని మాస్టర్ గారు వచ్చి చెప్తే అర్థమవుద్దండి? వాళ్ళకి అర్థమవుద్దా? చిన్నోడికని అమ్మో అగ్ని ముట్టకురా, ఏంటంటే కాలిపోద్ది అంటాడు. చెప్పకుండానే మీరు అడగవచ్చు. మరి మీకు అనుభవం అయింది, చాలా టైం పట్టింది కదండి. మేము కూడా వెతుకుతామంటే ఎందుకు ఆ బాధ? ఒకసారి అగ్ని ముట్టు కాలిపోయిన తర్వాత ఇంకొకడు నీకు కాలింది అంటాడు. అచ్చచ్చా నాకు నమ్మను, నేను కూడా ముట్టుకుంటాను, అప్పుడే అది కాలిపోయిన తర్వాత నమ్ముతానంటే అది మరి నీ కర్మ.
దానికి ఏడు చేయలేం, అంతే కదా. అగ్ని ముట్టుకుంటే కాలిపోద్దాలే చూస్తాను అప్పుడు నమ్ముతానంటే దానికి ఎవడేం చేస్తాడండి? నీ అజ్ఞానం, నీ మూర్ఖత్వం, దానికి ఎవరేం చేయలేరు. అన్నీ దర్శించి, అన్నీ చదివి, అన్నీ వెదికి, బతుకులో ఓడిపోయి చెడిపోయి బాగుపడి మీ ముందుండి మాట్లాడుతున్నాను. నా మాట నమ్మండి, యేసు తప్ప వేరొక దేవుడు లేడండి. మీ బతుకులు బాగుపడతాయి, మీ బిడ్డల బ్రతుకులు బాగుపడతాయండి. మీరు దీవించబడతారు, మీ మీద ఉన్న శాపాలు పోతాయండి. ఒక్కసారి దైవ సేవకులు ప్రార్థన చేస్తే మీ సమస్త పాపాలు శాపాలు పోతాయండి. పోతాయి. ప్లీజ్ నమ్మండి. ఎందుకంటే నా పిల్లలు, దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా జ్ఞానము లేక ఏ లోకము నశించిపోతుంది అని రాశాడు. దైవజ్ఞానం లేకే నశించిపోతారు. దైవజ్ఞానం లేక మూఢనమ్మకాల్లో పెట్టి పిల్లలు బాధిస్తుంటారు. వాళ్ళని బాధపడిపోయి అప్పుల పాలు, తిప్పల పాలు, రకరకాల రొంపి పాలు, జబ్బుల పాలు, రోగాల పాలు, అనేకమైనటువంటి భయంకరమైన వ్యాధుల పాలు, రోగాల పాలు, దురాత్మల పాలు అయిపోయి పాపం ఏమీ తెలియకుండానే ముగించేస్తుంటారు జీవితాలని. ప్లీజ్ మర్రివలస గ్రామ వాస్తవ్యులు, పెద్దలారా, చిన్నలారా, మీ అందరికీ నేను ఒక దైవ సేవకునిగా నమస్కరించి విన్నవించి మీకు బ్రతిమలాడి చెప్తున్నాను. ఆ మూఢత్వము, అన్యాయము మరియు అపనమ్మకాలు, రకరకాల మాకు అది దేవుడే ఇది దేవుడే అని చెప్పి అజ్ఞానంగా వెళ్ళకండి. సర్వము వెదికొచ్చిన సకల శాస్త్రాలు చదివచ్చని నేను చెప్తున్నాను. యేసు తప్ప వేరొక దేవుడు లేడండి. బ్రతిమలాడుతున్నాను, రండి యేసు దగ్గరికి రండి. యేసు దగ్గరికి రండి. నాయన అని పిలవడానికి ఎంత అండి ఇవ్వాలి? ఏమన్నా లంచం ఇవ్వాలా? ఇప్పుడు మా నాయన అని పిలుస్తాను, ఒక 50 రూపాయలు ఇస్తావా అని అడిగాను అనుకోండి. వాళ్ళకి అడుగుతాను, అసలు మా నాన్నను నానా అని పిలవడానికి ఎంత లంచం కావాలి? అదేంటది? రక్తం పంచుకొని పుట్టినోడు లంచం కావాలరా నీకు అని తిడతారు నన్ను. నేను చెప్తుంది అదే, దేవుడైన యేసుక్రీస్తు మీ తండ్రి, అందరికీ తండ్రి. ఆయనను దేవా తండ్రి అని పిలవడానికి నీకు కులం ఎందుకు అడ్డొస్తుంది? నీకు మతం ఎందుకు అడ్డొస్తుంది? నీకు స్థితి, నీ స్టేటస్ ఎందుకు అడ్డొస్తుంది? ఏది అడ్డు రాకూడదు, ఎందుకంటే అతను నీ తండ్రి. అందుకే ఆయన అన్నాడు, ఒకవేళ నన్ను పిలవాల్సి వస్తే ఒక వరుస పెట్టి పిలండి అన్నాడు. వరుస కూడా చెప్పాడు దేవుడు. ఏంటో తెలుసా? ఆ వరుస పెద్దమ్మా అనలేదు, చిన్నాయనా అనలేదు. వాళ్ళు ఎవరు రక్షించరు, వాళ్ళ బాధ్యతలు తక్కువ. అందుకే పరలోక మందున్న మా తండ్రి పిల్లండి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే సర్వలోకములను సకల పిల్లలు నా పిల్లలు, నేనే వారిని సృష్టించాను. సృష్టికర్త పిలుస్తున్నాడమ్మా. యేసు తప్ప వేరొక దేవుడు లేడు తల్లి, లేడు. యేసే దైవం. వాళ్ళు ఎక్కడో గర్భం నుంచి, అమ్మగారు ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళ బతుకులు వదిలేసి ఈ చిన్న పల్లెటూరులో ఎన్నో 15 ఏళ్ళు అయిందట ఈ ఊరు వచ్చి. మా మర్రి వలసలో, ఈ పక్కనున్న వలసల్లో దేవుని కోసం చెబుదామని వాళ్ళ బతుకులు మానుకొని వచ్చేసారండి. ఆయన పైన ఆయన చేసుకుంటే ఆయనకు 20,000 30,000 రావా? ఆయన భార్యని బిడ్డలు పోషించుకోలేరా? ఎందుకు వచ్చారు వాళ్ళు? ఒకటే కారణం అండి, సత్యదేవుడిని నా పేద ప్రజలకు, బీద ప్రజలకు అందించాలన్న తాపత్రయం వాళ్ళది. దయచేసి ఆ మందిరంలోకి వెళ్ళండి, దేవుని దాసులను గౌరవించండి, మీకు అనేకమైన మేలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలు కలుగుతాయండి. దాని ద్వారా తప్ప ఇక దేని ద్వారా మనకు పుణ్యం రాదు. ఇందాకలా చదివాను కదా, నా పుణ్యం నా భవతే నా దానశ్చ నా కర్మశ్చ. నువ్వు ఏ కర్మలు చేసుకున్నా, ఏ దానాలు చేసుకున్నా రాదు. ప్రాణదానశ్చ జగత్పుణ్యం నాస్తి. ప్రాణదానం చేస్తే తప్పితే జగత్తుకు పుణ్యం నాస్తి అంటే లేదు అని చెప్తుంది. నువ్వేం చెయ్యి, నీ పాపం పోదు. నువ్వెన్ని నదుల్లో మునుగు, పాపం పోదు. ఎన్ని తీర్థయాత్రలు చేయి, పాపం పోదండి. మరి ఎలా పోతుందండి అంటే, నా భారతదేశం సూత్రం చెప్పింది, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణం ఆవశ్యకం. సర్వపాపాలు పోవాలంటే రక్తప్రోక్షణం జరగాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మేన, పరమాత్ముడైనటువంటి దేవుడిదే జరిగించాలి. ఆయనే రక్తం గార్చాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా రక్తము గార్చిన ఏకైక సత్యమూర్తి, ఏకైక దైవం ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు, ప్రభువైన యేసు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకుడికే. ఆయనే దైవం అండి, ఆయనే దైవం. మీకు ఇంకా ఎన్ని గంటలు చెప్పమని చెప్తాను, కాకపోతే ఇవి చాలు. ఈ సరాసరి ఈ సూత్రాలు మీరు అర్థం చేసుకుంటే చాలు. నేను ఎక్కడ ఏ గ్రీకో, ఏ లాటినో, ఏ ఇంగ్లీషో, ఏ హీబ్రో తీసి మాట్లాడలేదు. అచ్చమైన మన పల్లెటూరు భాషలో మీకు అర్థమైనటువంటి రీతిలో అన్ని సూత్రాల ద్వారా మాట్లాడాను. వదలండి,
లోకంలో సకలమైనటువంటి మూఢనమ్మకాలను వదిలిపెట్టండి. ఎందుకంటే మూఢనమ్మకాలన్నీ మనుషులు సృష్టించుకున్నవే కానీ దేవుడు సృష్టించినవి కాదు. దేవునికి సర్వం సాధ్యం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవాది దేవుడైన వాడు మనుషులమైన మనకు ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ రాత్రి నిజంగా దేవుడు ఏసేనా, ఈ పాస్టర్ గారు పుట్టుకున్నాడు, మా ఊరు వచ్చి చెప్తున్నాడు ఏసే దేవుడు అంటున్నాడు, ఈరోజు అందు తెలుస్తాను, మాట్లాడతాడట, ఎలా మాట్లాడతాడో మాట్లాడు అని నేను నిజం చెప్తున్నాను. ఒక్కసారి ఆయనకు ఆ మాట ఆడండి. ఈ రాత్రి నువ్వు దేవుడు అట, నీ పేరు యేసట, నువ్వు మాట్లాడతావట, నీ మాట వినాలని నాకుంది, ఒక్కసారి మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే వింటానయ్యా అని అడుగు. ఈ రాత్రి దేవుడు నీ బతుకుని దర్శించబోతున్నా. అడుగు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అండి. ఆయన చెట్టో రాయో పొట్టో స్తంభమో చెక్క మొక్కలో ఇనప మొక్కో కాగితం మొక్కో కాదు, సజీవుడు. ద గాడ్ హూమ్ ఐ వీఆర్ సర్వింగ్, హూమ్ వీఆర్ ప్రీచింగ్ ఇస్ లివింగ్ వన్. మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, ప్రాణమున్న దేవుడు. ఇది నీకు ప్రాణం ఉందంటే ఆయన గుండా కదా నీకు వచ్చింది ప్రాణం. ఆయన లేకపోతే వచ్చిందా ఏంటి? కాదు కదా. కాబట్టి ఆయన ప్రాణమున్న దేవుడు. అంతేగాని ప్రాణము లేనివి, దైవత్వము లేనివి దేవుడు అనబడకూడదు. అది పాపము, అది పాపం. ఒరిజినల్ పాపం ఏంటో తెలుసా? పుట్టించిన తండ్రిని తల్లిని తండ్రి తల్లి అని పిలవకపోవటం, వారిని తల్లిదండ్రులుగా ఒప్పుకోకపోవటం పాపమా కాదా, తప్పా కాదా? దానికంటే మించి నిన్ను మీ అమ్మనాయనలను వారమ్మనాయనలు సృష్టించిన దేవాది దేవుడిని దేవాన్ని మొక్కకపోవటము పాపము. అది నిజమైన పాపం, అది పాపం. మీ అమ్మనాన్నను గౌరవించకపోతేనే ఇంత పాపం ఉంది కదా. తన తల్లిదండ్రులను దూషించు అని ఒక దీపము కారు చీకట్లో ఆరిపోవుడని రాస్తుంది కదా. మరి అందరికీ తండ్రి, అందరికీ నాయన, అందరికీ ఫాదర్, అందరికీ మాలిక్ ఒక్కడే కదా. ఆయనను గౌరవించకపోతే, ఆయనను పూజించకపోతే నీ బతుకు అంధకారం అయిపోదా? నీ బతుకు గాఢాంధకారంలో నీ దీపం ఆగిపోదా? ఎన్ని రుజువులు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని విషయాలు మీకు బోధిస్తున్నాడో దేవుడు చూడండి. మారండమ్మా. ఈ గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మాటల్లో తప్పుంటే నన్ను ఊరు మధ్య నిలబెట్టి అడగొచ్చు. నేను రెడీగా ఉన్నానండి. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్పడానికి రెడీ. మీరు రక్షించబడతానంటే ఈ రాత్రి అంతా ఉండిపోయి దేవుని దాసులుగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ అనుమానాలు, డౌట్లన్నీ కూడా తీరుస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ శాస్త్రం పట్టుకున్నా పర్లే, నో ప్రాబ్లం. నాకైతే నో ప్రాబ్లం. మీరు ఏ శాస్త్రం పట్టుకొని రండి, నేను చదివి చెప్తాను మీకు. అందులో నుంచి అక్కడ దేవుడిని చూపిస్తాను మీకు, గ్యారంటీ. కనుక ఈ రాత్రి మరి దేవుని దాసులు ఆనంద్ పల్ గారి కుటుంబం ఏర్పాటు చేసే దేవుని పిల్లలందరూ ఎంతో చక్కూడొచ్చారు. స్వరం కూడా చాలా దూరం వెళ్తుంది. మర్రి వలస గ్రామ పెద్దలకు, పిల్లలకు, జ్ఞానవంతులకు, చదువుకున్న వాళ్ళకు, టీచర్లకు, డాక్టర్లకు, మాస్టర్లకు అందరికీ మనందరం మనుషులే కనుక యేసు అవసరం అయ్యా. ఈ రాత్రి పిల్లండి మీ ఇంటికి. ఎవరు అవసరము? యేసు అవసరం. యేసు అవసరం. మరి ఇంకేది అవసరం లేదండి. యేసు లేకపోతే నీకు ఏది ఉన్నా కూడా దండగే, ఏది ఉన్నా దండగే. యేసు అవసరం ఇంటికి. యేసు మాత్రమే అవసరం, యేసు మాత్రమే అవసరం. ఎందుకండి యేసు మాత్రమే అంటే? ఇప్పుడు ఊరికి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారండి? ఒక్కడే ఉంటాడు. మనం వెళ్ళి ఏమండి ప్రెసిడెంట్ గారు ఎంతమంది, మీతో పాటు ఎంతమంది అండి ప్రెసిడెంట్లు అన్నాం అనుకోండి, అతనికి ఎలాగ ఉంటుంది? నువ్వే చదువుకున్నావా లేదా? అసలు ఊరికి ఎంతమంది ఉంటారా ప్రెసిడెంట్లు? నేనే అంటాడు, గట్టిగా అంటాడు. ఎందుకయ్యా అంత గట్టిగా వస్తుంటా? ప్రజలందరూ నన్ను ఓట్లేసి గెలిపించారు, ఒక్కనే అంటాడు. అందుకే నేను చెప్తున్నాను, ప్రపంచం అంతటికి దేవుళ్ళు లేరు. అందుకే యేసే దేవుడు అని ఇంత గట్టిగా నేను అరుస్తున్నాను. అది ధైర్యం. ఆమేన్. అర్థమైందండి? ఊరికి ప్రెసిడెంట్లు అంటేనే ప్రెసిడెంట్ గారికి కోపం వస్తుంది. నన్ను పట్టుకొని ఇంకో ప్రెసిడెంట్ సృష్టిస్తున్నావేటి అంటాడు. ఆయన నేనే ప్రెసిడెంట్ అంటాడు. మరి యేసే దేవుడు నేను ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే దేవుడు ఒక్కడే గనుక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక 5 ఏళ్ళు పోతే నువ్వు మరి ఆ కుర్చీలు ఉంటావో ఉండవు తెలియదు, కానీ 5 కాదు, 5,000 కాదు, 50,000 కాదు, 1,000,000 సంవత్సరాలు పోయినా నా యేసు కుర్చీ మాత్రం మారడు. యేసే దేవుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్న, నేడు, నిరంతరము రీతిగా మారిపోడు, ఒక్క రీతిగానే ఉంటాడు. ఆమేన్. నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడు, ఒకే ఒక్కడు. ఆయన ముసలి దేవుడు, వయసు దేవుడు, నడిపి దేవుడు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు అలాగేం లేదు. దేవుడు అంటే ఒక్కడే. దేవుడు అంటే ఒక్కడే. ఆయనకు వయసు చిన్న పెద్ద తేడా లేదు. మనకున్నాయి, మన శరీరంతో ఉన్నాం కాబట్టి. మనకు చావు బతుకులు ఉంటాయి, మన మనుషులం కాబట్టి.
ఈ సర్వలోకాన్ని నడిపిస్తున్న ఆ యొక్క జగన్నాటకధారి సూత్రధారి దేవాది దేవుడు, మొత్తం జగత్తును సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎల్లప్పుడూ ఒక్క రీతి, నువ్వు ఒక్క మాట చెప్పు, ఓ సృష్టికర్త నా బతుకులోనికి రావయ్యా, యేసు నా బతుకులోనికి రా అంటే చదువుకున్నాం కదా మన మూలవాక్యం 1 తిమోతి 15. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకములోనికి వచ్చెను అన్న మాట పూర్ణమైన అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. యేసు అందుకు వచ్చాడండి. ఏవో భూములు సంపాదించుకోవడానికో, చర్చిలు కట్టడానికో, ఏదో పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి యేసు రాలే. పాడైపోయిన నీ బతుకును కట్టడానికి వచ్చాడు, అంతే అంతే. దానికంటే పెద్దది ఇంకోటి లేదు 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 లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేదండి. అందుకే నేను ఎంత గట్టిగా అయినా, ఎంతసేపు అయినా అవే మాటలు మళ్ళీ మళ్ళీ కోట్ల సంవత్సరాలు చెప్పాల్సి వస్తే అవే చెప్తాను. ఎందుకంటే యేసు ఒక్కడే దేవుడు, చెప్పుకోవడానికి ఇంకొక కథ లేదండి, ఇంకొక దేవుడు లేడండి, ఒక్కది. ఆయన కోసం కోటి సంవత్సరాలు చెప్పుకో, తరగదు తరగదు తరగదు. కానీ నీ కోసం గంట మాట్లాడరంటే మాట్లాడి 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 అప్పుడు కాసేపటికి మరి ఏంటంటే మరి 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 ఏంటంటే మాట్లాడిన అయిపోతాయి, మరేముండదు. నీకోసం నువ్వు గంట చెప్పుకోలేకపోతున్నావు. కారణము నీకు ఒక బిగినింగ్ ఉంది, నీకు ఒక ఎండింగ్ కూడా, నీకు ఒక ఆరంభం ఉంది, నీకు ఒక అంతం కూడా ఉంటుంది. కానీ దేవునికి ఆరంభము అంతము ఆద్యంతరహితుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుణ్ణి ఈ మర్రి వలసలో మీరు విన్నారు, ప్రకటించబడింది అంటే మీరు ఎంత ధన్యులో, మీరు ఎంత ధన్యులో. నిజంగా మీరు ధన్యులు. ఈ స్వరం విన్నవారు ధన్యులు, మీరు ధన్యులమ్మా. వదలకండి ఆ మహా గొప్ప పురుషుడిని, ఆ రక్షణకర్తను, ఆ పాప పరిహారకుడిని, ఆ గొప్ప జీవ ప్రదాతను, ఆ గొప్ప దేవుణ్ణి, మహిమలు చేయగలిగిన ఆశ్చర్యకరుణ్ణి మీ ఇంటికి పిలవకుండా వదలొద్దండి. అల్లాల్ దేవుడు, ఇల్లీల్ దేవుడు ఇన్ని చెప్పినా కూడా నువ్వు అలాగే అంటే నేనేం చేయలేను మరి. ఎందుకంటే ఇంత చక్కగా ప్రకటించాను మీకు. అర్థమైందండి? మనసు పెట్టి పిలిస్తే నీ ఇంట్లోనికి వస్తాడు, హృదయం పెట్టి పిలిస్తే నీ మదిలోనికి వస్తాడు, వచ్చి నీతో మాట్లాడతాడు. గ్యారంటీ, నేనే గ్యారంటీ దానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూర్చున్న దాసులు కూడా వచ్చిన సంఘం గ్యారంటీ మాట్లాడుతాడు నీతో వచ్చినాడు. ఏది ఒక్క మాట అడుగుతాను, బాధపడకండి. మీరు దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళని సేవించున్న వారిలో ఒక్కరిని నాతో మాట్లాడమని చెప్పండి, నాతో మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే చాలా సంవత్సరాలు నేను కూడా లోకంలో ఉన్న మనిషిని, నాతో ఎవరు మాట్లాడలేదండి. మాట్లాడినవాడు ఒక్కడే కాబట్టి ఆయన తరపున ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాతో మాట్లాడిన దేవుడి పక్షాన మేమందరం మాట్లాడుతున్నాం. కారణం ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. అంతేగాని మళ్ళీ చెప్తున్నాను, బాధపడకండి. లేదండి మేము పలానా ఇవ్వకపోతే పిసికేస్తాడండి, నొక్కేస్తాడండి. ఏమండి, తన పిల్లలకి ఏ తండ్రి అయినా ఏ తల్లి అని పిసికేయడం, నొక్కేయడం, చంపేయడం ఉంటుందా? ఉండదు. విమర్శ చేయట్లేదు, ప్రేమతో చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను. నిన్ను ప్రేమించిన వాడు ఎవడు అలా చేయడు. అర్థమైందండి? ప్రేమ ఉంటే నువ్వు ఎంత కష్టపెడుతున్నా పర్లేదులే పర్లేదులే అంటాడు తప్పితే హే ఏంటి అలాగా అని అండు. దేవుడు స్తోత్రం కలిగినగాక. మన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడండి అంటే, ఏం చేయడం ఏంటండి, ఒక్క దేవుడు నిజంగా కిందికి వచ్చేసి నీ తరపున నా తరపున యజ్ఞము చేసేసాడు, యాగం చేశాడు, రక్త ప్రోక్షణ చేశాడు. అంతకంటే ఏం చెయ్యాలి? అంతకంటే ఏం చేయాలి? ఏది నువ్వు ప్రేమిస్తున్న వారి కొరకు చచ్చిపో, చెప్తాను. చచ్చిపోతావా? 20 రూపాయలు ఇవ్వమంటేనే ఇవ్వము, నువ్వు పోతే పోరా నా డబ్బులు మాత్రం ఇవ్వను అంటాం. ఏది ఆస్తిలో భాగం ఇవ్వమంటేనే ఇవ్వము. ప్రాణం ఇస్తామా? కానీ నీ దేవుడు ప్రాణం ఇచ్చాడు నీకోసం, ప్రాణదానం చేశాడు నీకోసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నిజంగా మీ తలలు వంచి, మీరు ఎక్కడున్నా పర్లేదు, తలలు వంచి యేసు నా బతుకులోనికి రమ్మని ఒక్క పిలుపు పశ్చాత్తాపంతో పిలిస్తే నువ్వు ఘోర పాపివైనా సరే ఈ రాత్రి ప్రభువు నీ జీవితాన్ని దర్శిస్తాడు. దర్శించి నీతో మాట్లాడతాడు. ఎందుకంటే మాతో మాట్లాడిన తర్వాత మోగబోలేదు, ఆయనకేం మోగడం లేదు. ఈజ్ నాట్ డమ్. మాట్లాడడం మానేసినోడేం కాదు, అందరితో మాట్లాడుతుంటాడు, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడో సృష్టించిన సూర్యుడు ఇప్పటికీ డ్యూటీ చేస్తున్నాడు. ఆయన సృష్టించిన భూమి ఇప్పటికీ నిలిచి ఉంది. సృష్టించినవే నిలిచి ఉన్నాయంటే సృష్టికర్త ఎందుకంటే నిలిచి ఉండడు? ఖచ్చితంగా నిలిచి ఉంటాడు. కనుక ఇన్ని రుజువులు, ఇన్ని ఆధారాలు, ఇన్ని విషయాలు బట్టి ముగిస్తున్నాను. యేసు తప్ప లోకానికి వేరే దేవుడు మర్రి వలస కాదు, లోకానికి. దేనికండి?
లోకానికి వేరే దేవుడు లేడండి. ఆ దేవుని కొరకే, ఆ గొప్ప దేవుని కొరకే ఆకలి దప్పులతో ఇబ్బంది అయిన, కష్టమైన, బాధ అయిన దేవుని పిల్లలుగా, దేవుని దాసులుగా దేవుని కూడా వారి సుఖాలు సౌఖ్యాలు వదులుకొని మర్రి వలసకు ప్రభువు కావాలి అని ఆశపడి నిలబడి సేవ చేస్తున్నారు. సత్యం అందిస్తున్నారు. వాళ్ళు రాజకీయాలు చేయట్లేదు. అర్థమైందని సత్యం అందిస్తున్నారు ఈ యొక్క గ్రామానికి దేవుని దాసులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ నిస్వార్థమైనటువంటి సేవ ఒక్క బైబిల్ ప్రకటించే యేసులోనే మీరు చూస్తారు. సంగమా, లోకమా, మీరు ఎవరైనా ఇంకెక్కడ మీరు చూడలేరు ఈ పరిస్థితి. కనుక నేను నిజంగా దేవుని దాసులు ఎంతగానో నేను గౌరవిస్తున్నాను. కూడొచ్చిన దేవుని సంఘానికి, ఈ కూడికను ఏర్పాటు చేసిన ఆనందపాల్ గారి కుటుంబానికి, చెల్లికి, సర్వం మొత్తం కూడా వచ్చిన మా పిల్లలు ట్రూ గాస్పెల్ చర్చ్ బృందం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మాటలు అందరి హృదయాల్లో నాటనివ్వండి. మెట్టుకు ఆఖరికి ఒక మాట, యేసు తప్ప వేరొక దేవుడు ప్రపంచానికి లేడు. నేను ఇంకొక గంట మాటలు చెప్పినా యేసు కోసమే చెప్పాలి, యేసే దేవుడు అని చెప్పాలి. అంతకుమించి నా మాట ఇంకొకలాగా రాదు. ఎంత ప్రకటించినా ఇంకొక దేవుడు అంటూ రాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వే జనా సుఖినో భవంతు. దేవుడి వాక్యము దీవించునుగా.